దీప గారు, స్టార్ట్ చేద్దామా? యా. సో అందరికీ నమస్కారం అండి. జై గురుదేవ్. ఓం నమ శివాయ. సో కళ్ళు మూసుకుందాం. విల్ చాంట్ ఓం థ్రైస్. ఓం. 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 గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः. గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం త్వత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మశ్రీగురుపర్యంతాం వందే గురుపరంపరాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ శివసూత్ర జ్ఞాన చర్చకి అందరికీ స్వాగతం, స్వాగతం. శివ. సో ఒకసారి నిన్నేమైందో ఒకసారి చూసుకుని ఆ తర్వాత ముందుకెళ్దాం. ఆ, నిన్న కొన్ని చిత్తం మంత్ర అనే ఒక సూత్రాన్ని చూసాం. మనస్సులో మనం దేన్ని మంత్రాన్ని చేసుకున్నాం. జనరల్లీ మనం ఈ బీజాక్షరాలు ఇవన్నీ మంత్రాలుగా చేసుకోం మనం. ఆర్ద్రము మరియు రౌద్రము, ఒక్కొక్కసారి కోపాన్ని మంత్రంగా చేసుకుంటాం, ఒక్కొక్కసారి దుఃఖాన్ని మంత్రంగా చేసుకుని దాన్నే తిప్పుకుంటూ ఉంటాం. మన దుఃఖానికి అదే కారణం. అందుకే గురుగారు ఏం చెప్తారంటే, చిత్రం ఆనందాన్ని మంత్రంగా చేసుకోండి. ఆనందమయోభ్యాస, ఆనందంగా ఉండడాన్ని అభ్యాసం చేసుకోవడము. ఓకే. జపం చేసినప్పుడు ఏమవుతుంది, దాంట్లో ఎంత శక్తి ఉంటుంది ఒక్కొక్క బీజాక్షరంలో. అదేమవుతుందంటే దాంట్లో వీర్యము, తేజస్సు, ఓజస్సు అన్నీ ఉంటాయి దాంట్లో. అది చేసినప్పుడు మనస్సు దాని ఒక చైతన్యంలోకి వికసిస్తుంది అన్నమాట. అందుకే చిత్తం మంత్ర, మన మనస్సే మంత్రం అది. అందుకే మనం ఏం చేసాం, కోపం చేసుకోవడం మంత్రం చేసుకున్నాం, దుఃఖంగా ఉండడం మంత్రం చేసుకున్నాం, ఓకే, చింతిస్తూ ఉండడం మంత్రం చేసుకున్నాం. గురుగారు ఆనందంగా ఉండడాన్ని మంత్రంగా చేసుకోండి, ఆనందంగా ఉండడాన్ని అభ్యాసం చేసుకోండి. ఓకే. ఇది తర్వాత నెక్స్ట్ మనం చూసింది ఇంకొక సూత్ర, ప్రయత్న సాధక. సాధకుడు ప్రయత్నిస్తేనే సాధకుడు అవుతాడు. 100% తన శక్తిని వినియోగించి ప్రయత్నించాలి మనం. ఓకే. మనం బద్ధకంగా ఉండిపోతే జీవితంలో ఏమీ సాధించలేము. ఇప్పటిదాకా చూడండి, ఒకసారి మనం మన జీవితాన్ని మనం వెనక్కి తిరిగి చూసుకుంటే, మనం ఒక ఇంజనీరో డాక్టరో ఏదో ఒకటి అయి ఉంటాం. అది ఎలా వచ్చింది ఆ డిగ్రీ మన చేతికి? మీరు ప్రయత్నించిన దానికి సాధించారు దాన్ని. అర్థమవుతుంది కదా? సో దాని నుంచి మనం ప్రయత్నిస్తేనే సాధకులు అవుతాం. మన 100% ప్రయత్నించాలి. ఓకే. తర్వాత గురు ఉపాయ. గురువు దగ్గర వచ్చి ఏదన్నా ఉపాయం చెప్పండి గురుగారు నా జీవితం గురించి అంటే, ఆయనే ఉపాయం. ఇంకా ఆయన దగ్గర వచ్చి మనం జీవితం ఇంకా ఉపాయం అడిగేది ఏముంది? ఆయన్ని మనస్సులో హృదయంలో పెట్టుకుని ఆయన్ని, ఎందుకంటే మనం దేవుణ్ణి చూడలేదు, గురువే దైవం యాక్చువల్లీ. మనం ఆయన్ని మనం హృదయంలో పెట్టుకుని ఆయన దగ్గర వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చుంటే, గురువు యొక్క లక్షణం ఏమిటి? ఎంత దుఃఖం ఉన్నా వెళ్ళిపోతుంది. మనకు తెలియకుండానే ఆనందం అనేది మన లోపల నుంచి వస్తుంది. టాలెంట్స్ మనలో ఆ, ఇది మేనిఫెస్ట్ అవుతాయి. ఇవన్నీ మనకు తెలుసు ఇవన్నీ. అందుకే గురువుగారి దగ్గర వచ్చి, గురుగారు ఉపాయం చెప్పండి, గురువే ఉపాయము. ఓం నమ శివాయ. తర్వాత శరీరం హవిహి. రోజు రోజుకి ఆయుస్సులో ఒక్కొక్క రోజుకి గడిచిపోతుంది. జీవితం అనే యజ్ఞములో శరీరం అనే హవిస్సు ఒక్కొక్క రోజుకి సమిధలాగా కాలిపోతుంది. జాగ్రత్త పడాలి మనము.
ఏ టైం ఏమో తెలియదు ఎప్పుడు ఈ శరీరాన్ని విసర్జించి వెళ్ళిపోవాల్సి వస్తుందో తెలియదు మనం. అందుకోసం ఉండేంత లోపల మనం సాధన చేసుకుంటూ 100% సాధన, సేవ, సత్సంగం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తర్వాత జ్ఞానం అన్నం. ఎలా శరీరానికి ఆహారం పెడతామో మనము, అలాగే లోపల ఉన్న చైతన్య ఆత్మానికి జ్ఞానం కావాలి, ఆత్మజ్ఞానం కావాలి దానికి. అర్థమవుదా? సత్సంగం కావాలి. ఓకే. సో జ్ఞానమన్నం అని ఈ జ్ఞానాన్ని మనం మనకు లోపల దాన్ని జీవితంలో ఉపయోగించుకోవాలి మనము. ఇదింత మనం నిన్న చూసాము, ఎన్ని సూత్రాలు చూసాము. ఈరోజు ముందుకెళ్దాం. ఓం నమ శివాయ. ఈరోజు చీకటి నుంచి వెలుగు వైపు, అది సబ్జెక్టు ఈరోజు. ఏమి చూడండి, మనం దీపావళి పండుగ రోజు టపాకాయలు పేలుస్తాం కదా, క్రాకర్స్. ప్రతిసారి టపాకాయలు పేల్చినప్పుడు డమ్ అని శబ్దం వచ్చినప్పుడు మన మనస్సు, మన చైతన్యం వర్తమాన క్షణానికి వస్తుంది. కొన్ని కొన్ని టపాకాయలు ఉంటాయి, గ్రీన్ కలర్ ఉంటాయి, దాన్ని పేలిస్తే అది షాక్ ట్రీట్మెంట్ లాగా ఉలిక్కి పడతాం, లేచి కిందికి పడతారు అందరూ. ఈ టపాకాయలు విస్ఫోటన ఉంది చూడండి, మనస్సుని వర్తమాన క్షణానికి తీసుకొస్తుంది. లేకపోతే మనస్సు ఏమవుతుంది, ఏదో పగటి కళలు కంటూ ఉంటుంది. ఆ కళల్ని విశ్లేషించుకుని, ఓకే, సో కళలు నిరంతరంగా జరిగిపోతూ ఉంటాయి. ఆ కళల నుంచి బయట తీసుకొస్తుంది మనల్ని. దీపావళి పండుగ జరిగేటప్పుడు చూడండి, ఉలిక్కి ఉలిక్కి పడుతూ ఉంటామ్మా. ఎవరో డమ్ అని శబ్దం వచ్చిన వెంటనే మనస్సు వర్తమాన క్షణానికి వచ్చేస్తుంది. సో ఇప్పుడు చెప్పబోయే సూత్రం అదే. విద్యా సంహారే తదుత్త స్వప్న దర్శనం. విద్యా సంహారే తదుత్త స్వప్న దర్శనం చెప్తున్నారు గురుగారు. శుద్ధ జ్ఞానం నాశనం అయిపోతే అన్ని రకాల కళలు మనలో వస్తాయి. మనం ఏం చేస్తాం, గురుగారు ఏం చెప్తున్నారు అంటే పగటి కళలు కంటూ ఉంటాం. ఆ పగటి కళల నుంచి మేలుకొనేదానికే ఈ టపాకాయల శబ్దం. ప్రతి ఒక్క సూత్రము కూడా ఒక టపాకాయే. గురుగారు అదే చెప్తున్నారు. ప్రతి ఒక్క సూత్రము కూడా ఒక క్రాకర్ లాగా మన జీవితంలో వచ్చిన చీకటిని పారద్రోలడానికి ఆ టపాకాయలను వెలిగించాలి మనము. దీపావళిని ఎందుకు ఆచరిస్తాం మనము? ఆ నెలలో చూడండి, కార్తీక మాసంలో తర్వాత మాఘమాసంలో చీకటి ఎక్కువ ఉంటుంది. సాయంత్రం 6 గంటలకే చీకటి వచ్చేస్తుంది. పొద్దునే కూడా చాలా చాలా చీకటి ఒక ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందుకే ఆ నెల పూర్తి మొత్తం మాసం, కార్తీక మాసం మొత్తం ఇంటి ముందర మనం ఎక్కడి నుంచి బలిపాడి ఇది నరక చతుర్దశి నుంచి ప్రారంభిస్తాం. తర్వాత ఒక దీపావళి పండుగ రోజు నుంచి ప్రారంభించి బలిపాడ్యమి ఇంటి ముందర దీపాలు పెట్టుకుంటూ వస్తాం. ఒక మాసం పూర్తి దీపాలు పెడతాం. సో అందుకే మన జీవితంలో మనం ఇంటి ముందర దీపాలు ఎందుకు పెడతామంటే లోపల కూడా చీకటి ఉంది. ఆ చీకటిలో వెలుగు రావాలని దీపాన్ని వెలిగించాలి. పగటిపూట దీపం పెడితే ఏం ప్రయోజనం? చీకటి ఉన్నప్పుడే దీపం పెట్టుకోవాలి. అప్పుడే మనకు కావాల్సింది వెలుగు, అప్పుడే కావాలి కదా. సో జీవితంలో చీకటి క్షణాలు కొన్ని వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మనం అక్కడ కూడా బాగా నిద్రపోతూ ఉంటాం. మనం రాత్రిపూట కాదు, పగటిపూట కూడా నిద్రపోతూ ఉంటాం మనం. సో అందుకే పడుకున్నవాడు లేవని అని చెప్పి అందుకోసం టపాకాయలు పేలుస్తాం, టపాకాయలు కాలుస్తాం. మనం వింటున్నారు అందరూ? సమాజంలో ఉన్నప్పుడు ఈ రాగద్వేషాలన్నీ వస్తూ ఉంటాయి. మనం అందరూ 10 మంది అందరి దగ్గర మాట్లాడుతూ ఉంటాము, స్నేహితులు ఉండొచ్చు, అందరి దగ్గర మాట్లాడుతూ ఉంటాము. ఏదో చిన్న 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 అందరితో మాట్లాడేటప్పుడు కొన్ని రాగద్వేషాలు వస్తుంటాయి. శత్రువుల దగ్గరే కాదు, మిత్రుల దగ్గర కూడా ఒక్కొక్కసారి చాలా వాగ్యుద్ధం తీవ్రానికి వెళ్ళిపోతుంది. తారకానికి వెళ్ళిపోయినప్పుడు కొన్ని వస్తాయన్నమాట. సో ఆ రాగద్వేషాలన్నీ మన మనస్సులో ఏదో ఒక మూలలో ఉంటాయి అన్నీ. అందుకే అదన్నీ విస్ఫోటనం కలగాలని ఒక టపాకాయ పేలుస్తాం. ఇప్పుడు లోపల ఏం జరుగుతుందో అవన్నీ బయట వచ్చేస్తాయి. అర్థమవుతుంది కదా. సో అది గురుగారు చెప్తున్నారు. అందుకే బయట దీపం వెలిగించడం కాదు, మన లోపల ఆరిపోని ఒక దీపాన్ని వెలిగించుకోవాలి. ఆ ఉద్దేశంతో దీపావళి పండుగ ఆచరిస్తాం మనము. ఇంకొక కోణంలో ఆలోచిస్తే, ఇంకాస్త పైకి వెళ్ళి ఎత్తుకు వెళ్ళి మనం ఆలోచిస్తే, మనమే జ్యోతి స్వరూపులం. మనమే జ్యోతి స్వరూపం అయినప్పుడు మనకెందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఎందుకు ఆనందం అనేది లేదు?
ఎందుకంటే జ్ఞానం అనేది సంహారం అయిపోయింది. విద్యా సంహారే. విద్య అంటే వివేకము, ఎరుక. ఇది మన జీవితంలో సంహారం అయిపోయింది. ఎప్పుడు వివేకము తక్కువైపోతుందో అప్పుడు స్వప్నం ఉదయిస్తుంది. స్వప్నం వచ్చిన వెంటనే అది దుఃఖానికి దారితీస్తుంది. జ్ఞానం యొక్క ఒక తంతు అక్కడ కట్ అయిపోయింది. అది చెప్తున్నారు గురుగారు. ఏం స్వప్నాలు, ఎటువంటి స్వప్నాలు, కలలు కంటున్నాం మనము, దాన్ని చెప్తున్నారు గురుగారు. మొదటో స్వప్నం నేను గెలవాలనే స్వప్నము. అన్నిట్లోనూ నేనే గెలవాలి. రేపు పొద్దునే అందరూ నాకు పూలదండలు వేయాలి, చప్పట్లు కొట్టాలి, అందరూ షాబాస్ అనాలి, బేష్ అనాలి, అందరూ నన్ను పొగడాలి, ప్రశంసించాలి. ఇది ఒక రకమైన కళ. కూర్చుని అలా కళలు కంటూ ఉంటాం. ఒకసారి ముల్లా నసరుద్దీన్ కథ ఒకటి చెప్తున్నారు గురువు గారు. ఏం ముల్లా నసరుద్దీన్ కథ, అతనికి సన్మానం చేస్తున్నారు ఏదో పక్కూర్లో పిలిచి సన్మానం చేస్తుంటే అందరినీ చూస్తున్నాడు అతను. చూసి మొహం ఒక రకంగా డల్గా అయిపోయింది. చాలా చిన్నబోయింది మొహం. అక్కడ ఒక పక్కన కూర్చున్న ఇంకొక గెస్ట్ అడిగాడు, మీకు ఇంత సన్మానం చేస్తున్నారు, దండలేస్తున్నారు, శాలువు కప్పారు, అయినా మీకు సంతోషం లేదే, ఏం సమాచారం అంటే, ఈ సన్మానం, ఈ దండేసేటప్పుడు, ఈ శాలువు కప్పేటప్పుడు మా ఊరోళ్ళు ఎవరన్నా ఒకరు ఉంటే బాగుండేది. వాడు ఫోటో తీసి వాట్సాప్లో పెట్టేవాడు. అర్థమవుతుంది కదా. ఫోటో తీసి ఫేస్బుక్లో పెట్టేవాడు. అప్పుడు మా ఊరోళ్ళంతా చూసేవాళ్ళు కదా. ఇక్కడ వేరే ఊర్లో సన్మానం చేస్తున్నారు, మా ఊరోళ్ళకి తెలీదు నేనెంత మహాత్ముణ్ణి అని. ఇది మనసులో ఉంటుంది. ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇలానే ఉంటుంది అని చెప్తున్నారు గురుగారు. ఏమంటే భార్యాభర్తలు, భర్తకి భార్య ముందు అందరూ నన్ను పొగడాలని ఉంటుంది. ఊర్లో అందరూ పొగిడినా ఇంటికి వస్తే ఎలాగో అష్టోత్తరాలు అవి ఇవి జరుగుతుంటాయి. ఓకే, భార్య ముందర అందరూ పొగడాలి నన్ను అని అది అనుకుంటుంది. ఆమెకు కూడా అలాగే ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో ఇంట్లో పార్టీ జరుగుతుంటుంది, ఆయన వచ్చినప్పుడు భర్త ముందర భార్యకి ఫ్రెండ్స్ పొగిడితే, మా విలువ మీకేం తెలుసండి, చూడండి మా ఫ్రెండ్స్ అంతా ఎలా పొగుడుతున్నారు అని. అర్థమవుతుంది కదా. సో ఇలా చిన్నగా మొదలవుతుంది కళ. ఆ తర్వాత ఊరంతా ప్రసిద్ధి చెందాలని, తర్వాత పక్క ఊర్లో ప్రసిద్ధి చెందాలని, దేశమంతటా ప్రపంచమంతటా ప్రసిద్ధి చెందాలని, ప్రతిరోజు వారపత్రికల్లో పేర్లు రావాలని, ఫోటోలు రావాలని, ఇలాంటి ఒక పిచ్చి మొదలవుతుంది. ఇది ఫిలిం ఫీల్డ్లో ఉండేవాళ్ళకి చాలా ఎక్కువ అని చెప్తారు గురుగారు. నేను ఒక లెవెల్కి వెళ్ళిపోవాలి, ఆ వెళ్ళిన తర్వాత నేను ఒక్కడే ఉండాలి అక్కడ, ఇంక మిగిలిన వాడు ఎవడో అక్కడికి రాకూడదు. ఆ నంబర్ 1 స్థితి ఉంది చూడండి, ఆ స్థితిలో నేను ఒక్కడే ఉండాలి. దాన్ని కాపాడుకోవడానికి భయము, ఉద్వేగము, గడించిన పేరు ఇంకొకరు ఎవరన్నా లాక్కెళ్ళిపోతారేమో అని భయం. నేను 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 తప్ప ఇంకొకటి లేదు అని ఆలోచించాలి ప్రపంచం. ఇదొక పిచ్చి అని చెప్తారు. ఇది ఫిలిం ఫీల్డ్లోనే కాదు, ధార్మిక వ్యక్తుల్లో కూడా ఇలా ఉంది. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు, వింటున్నారా? ఆర్ ఆల్ విత్ మీ? యా. ఒక పెద్ద సాధువు గారిని ఋషికేశ్లో కలిశారు. మీలాంటి త్యాగమయుడైన ఒక వ్యక్తి, స్వాములు నేను ఇప్పుడు దాకా చూడలేదు. చాలామంది పెద్ద పెద్ద మఠాలు కట్టుకోవాలి, ఓకే, పెద్ద పెద్ద గురువులు అయిపోవాలి, చాలామంది శిష్యుల్ని పోగేసుకోవాలి అని వాళ్ళందరూ ఉన్నారు. అయితే మీరు ఏ మఠం కట్టుకోలేదు, ఏ శిష్యుల్ని పోగేసుకోలేదు, మీరు చాలా పెద్ద నిజమైన మహాత్ములు అని ఆయన పొగిడారంట. పొగిడితే ఆయన చెప్పండి, అవునండి అవునండి, నాలాంటి వాడు ఇంకోటి లేదు, నాకు ఏ మఠం అవసరం లేదు, ఏ శిష్యులు అవసరం లేదు, నాలాంటి వాడు ఇంకోటి లేదు అని. అయితే ఒక విషయం ఇంకొద్ది మీ దగ్గర చెప్పాలన్నారంట గురుగారు. ఏంటంటే, మిమ్మల్ని కాకుండా ఉత్తర కాశీ అని ఒకటి ఉంది, ఋషికేశ్ నుంచి ఇంకాస్త పైకి. ఆ ఉత్తర కాశీలో ఇంకొకరిని కలిశాను. మీరైనా ఒక కాషాయ వస్త్రం చుట్టుకున్నారు శరీరానికి, ఆయన లంగోటిలో ఉన్నాడు, మీకన్నా తక్కువ బట్టలో ఉన్నాడు ఆయన. మీరు దండం పెట్టుకున్నారు, బ్రహ్మదండం, ఆయన బ్రహ్మదండం కూడా లేదు. అట్లీస్ట్ మీరు కంఠంలో రుద్రాక్షమాలు వేసుకున్నారు, ఆయన రుద్రాక్షమాలు కూడా వేసుకోలేదు. నీకన్నా మహాత్ముడు అండి అంటే ఈయన మొహం అలాగే దిగిపోయింది. అలాగే, అయ్యో నాకన్నా ఇంకోటి వచ్చాడని అని చెప్పి. అంటే అది అహంకారం లోపల దెబ్బతినింది అది. అంటే అహంకారం అంటే ఏమిటి? గురుగారు అదే చెప్తున్నారు. అహంకారం అంటే అవిద్య. ఎక్కడ విద్యా సంహారమైందో అహంకారం యొక్క లక్షణం స్వప్న దర్శనము. ఓకే, నేను అది కావాలి, నేను ఇది కావాలి, ప్రపంచంలో ఏదో చేసేయాలి, ఈ కళ కంటూ ఉండడం, ఇది అహంకారం యొక్క లక్షణం.
రెండోది ఆ, చాలా డబ్బులు గడించాలి. ఎంత డబ్బులు? చాలా. దానికి ఏం లెక్కలేదు. చాలా అనే దానికి ఏం చెప్పాలండి? 100 కోట్ల, 200 కోట్ల, లేకపోతే ఆహా, చాలా. ఇలాంటి ఒక పిచ్చి ఉంటుంది అని. ఉం? అది కాకుండా అధికారం పైన వ్యామోహం. ఇది గురుగారు చెప్తున్నారు ఏమండి? అధికారం పైన వ్యామోహం ఎటువంటి వాళ్ళకి వస్తుంది? చాలా దుర్బలమైన వ్యక్తి అధికారం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. బలహీనుడైన వ్యక్తి అధికారం కావాలని ఆశపడతాడు. ఎందుకంటే తన చుట్టూ 10 మందిని పోగేసుకుని ఒక యూనియన్ లాగా చేసుకుని దానిలో నుంచి తాను శక్తి పొందా ఒక ఆలోచన. అందరు ఒక యూనియన్ లాగా చేసుకుని యూనియన్ లీడర్ లాగా అయిపోయి ఆ శక్తి తీసుకోవాలి. అప్పుడు ఆ ఒక దుర్బలుడైన వ్యక్తి ఇలా చేస్తాడనమాట. ఆ? ఆ, అందరూ ఒకడు అరిస్తే ఇంక 10 మంది అరుస్తారు కదా వెనకాల నుంచి. జైకారాలు కొడతారు, ధరణీలు కూర్చుంటారు, లేకపోతే స్ట్రైకులు చేస్తారు. ఆ? సో ఒక సమూహం ఎప్పటికీ ఏ బాధ్యత తీసుకోదు. బాధ్యత ఇండివిజువల్లే తీసుకోవాలి. సమూహం ఏమంటే మంచి పని చేస్తే నేను చేశానని చెప్తాడు లీడరు. చెడు పని చేస్తే వీళ్ళందరూ చేశారని వాళ్ళపైన చూపించేస్తాడు. అది అక్కడ జరుగుతుంటుంది. సో దుర్బలమైన వాళ్ళందరూ చేరి ఒక అసోసియేషన్ పెట్టుకున్నారు. వాళ్ళకేమో అధికారం యొక్క కోరిక. అయితే బలవంతుడు ఎటువంటి పోస్టు అతనికి అవసరం లేదు. సేవ చేసుకుంటూ పోతుంటాడు. అతనిలో ఒక సహనం ఉంటుంది, ఒక ప్రసన్నత ఉంటుంది. సో ఇది ఇన్ని ఒకటి. రెండవ ఒక కోరిక వ్యామోహం. మూడవది ఇంద్రియ సుఖం. ఇంద్రియ సుఖం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కొంతమంది పెళ్ళైనా కూడా ఇంకేదో ఒక సంబంధాన్ని పెట్టుకుని ఏదో జరుపుకుంటూ ఉంటారు వాళ్ళు. ఆ తర్వాత కొంతమంది పెళ్ళైన వాళ్ళు, నాకు పెళ్ళైపోయింది, నాకన్నా ఇంకా ఇటువంటి ఆ మగాడు మా హస్బెండ్ కన్నా బాగున్నాడు, ఆ ఆడది మా భార్య కన్నా బాగుంది, ఇలాంటి ఆలోచించే వాళ్ళు కూడా. ఐఎమ్ నాట్ స్పీకింగ్ ఫ్రమ్ మై ఓన్ వర్డ్స్. దిస్ ఈజ్ ఫ్రమ్ ద నాలెడ్జ్ ఐఎమ్ స్పీకింగ్. ఇది జ్ఞానం నుంచి నేను మాట్లాడుతున్నాను. ఓం నమ శివాయ. ఓకే. సో మ్మ్, అందుకే వెనకటి కాలంలో పెద్ద పెద్ద మహారాజులు 3, 4, 5 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అరబ్ దేశాల్లో ఇలా ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకున్న ఒక పిచ్చి ఉంది వాళ్ళకు కూడా. ఎంత ఇంద్రియ సుఖం దొరికినా తృప్తి అనేది లేదు లోపల నుంచి. అలాగే మ్యాట్రిమోనీ. ఈ మ్యాట్రిమోనీలో అది కూడా చెప్తారు ఏమంటే, ఇంతకు ముందు వచ్చాడు కదా, ఆయన చేసుకుంటే బాగుండేది, నా నిర్ధారం సరిగ్గా ఉందో తప్పుగా ఉందో అని ఒక్కొక్కసారి కన్ఫ్యూషన్లో ఉంటారు చాలామంది. ఓకే. అయితే జీవితంలో ఒకేసారి కదా పెళ్లి చేసుకోవడం. సో అందుకే ఏం చేస్తారంటే ఈ మనస్సుని ఆపాలని అమ్- మీరు చూడండి పెళ్లిళ్ళలో బాసింగం అని కడతారు. ఈ ఇక్కడ బాసింగం అని కడతారు కదా, దాన్ని ఎందుకు కడతారంటే మనస్సు అటు ఇటు పోకుండా ఉండాలని బాసింగం కడతారు. ఇప్పుడు అర్థమైందా? నాకు కూడా తెలియదు. ఇది చదివిన తర్వాత నాకు అప్పుడు అర్థమైంది. అమ్మో, ఓం నమ శివ గురువు గారు ఎంత సూక్ష్మంలోకి వెళ్ళి ఆయన ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకోండి. ఓకే. మనస్సు అనేది అంత చంచలమైనది. విద్యా సంహారే తదుత్త స్వప్న దర్శనం. మనలో ఉన్న కొద్దిపాటి జ్ఞానం కూడా వెళ్ళిపోతే స్వప్నమే స్వప్నమా అంతే, పనికిరాని దాని గురించి పగటి కలలు కంటూ మనం ఉంటూ ఉంటాం ఎప్పుడు. ఇంకో విషయం చెప్తున్నారు, ప్రతి క్షణము శ్మశానానికి దగ్గరైపోతున్నాము. ప్రతి క్షణము ఈ శరీరము ఏదో ఒక రోజు మట్టిలో కలిసిపోతుంది. ఇది ఈ జ్ఞానము ఎప్పుడు వస్తుందో అప్పుడు సడన్ గా ప్రజెంట్ మూమెంట్కి వచ్చేస్తుంది మైండ్. స- మరణం గురించి ఆలోచించడం అంటే మనస్సు ఈ క్షణంలోకి వచ్చేస్తుంది అనమాట. అర్థమవుతుంది కదా? సో అందుకే ఆ తర్వాత స్వప్నము. స్వప్నములో వర్తమాన క్షణంలో లేవు మనము. లేదా భూతకాలంలో ఉంటాం, లేకపోతే భవిష్యత్తులో ఉంటాం. ఎప్పుడు మన మనస్సుని ఈ క్షణంలోకి తీసుకొస్తామో అప్పుడే మనము సుఖ సంపూర్ణంగా ఉంటాము. అర్థమవుతుంది కదా? ఆ? సో అందుకే మనకు పరమాత్ముడికి ఎటువంటి తేడా లేదు వర్తమాన క్షణంలో. అర్థం చేసుకుందాం. శరీరం కాదు, మన లోపల ఉన్న చైతన్యానికి వర్తమాన క్షణంలో, ఇన్ ద ప్రజెంట్ మూమెంట్, మనకు పరమాత్ముడికి ఎటువంటి డిఫరెన్స్ లేదు. మనమే సుఖ స్వరూపులుగా ఉంటాము. మనం ఎంత వర్తమాన క్షణంలో ఉంటామో అంత పరమాత్ముడిగా ఉంటావు అని గురుగారు చెప్తున్నారు ఇక్కడ. ఓకే. ఆత్మ శుద్ధ చైతన్య స్వరూపులుగా మనం ఉంటాము. ఆ? సో ఇది
సో ఆత్మానంద అటువైపు తీసుకెళ్తుంది. మనస్సు అన్న తర్వాత మనసులో ఇవన్నీ, ఒక నిమిషం ఉండండి. మనస్సులో ఇప్పుడు ఇంట్లో తెల్లబట్టలు ఉంటాయి. తెల్లబట్టలు ఉంటే మరకలు కడగడం సహజం. దాంట్లో మరకలు అవుతాయి, అప్పుడప్పుడు ఉతుకుతాము, మళ్ళీ తెల్లబట్టలు చేస్తాం. అలాగే మనసు కూడా చిన్న చిన్న విషయాలు కూడా మనసులో అప్పుడప్పుడు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. అయితే దాన్ని పట్టుకుని మన సాధనని, జ్ఞానాన్ని తిట్టకూడదు. ఏదో ఒక ప్లేస్కి వెళ్తాం మనం. వెళ్తే అక్కడ ఎవరో కాస్త కోపగించుకుని వెళ్ళిపోయి ఉంటారు. ఆ వైబ్రేషన్ మళ్ళీ మన పైన వస్తుంది. ఏమవుతుందని, నేను ఇంత ధ్యానం చేశాను, నాకెందుకు కోపం వచ్చింది? ఇంత ప్రవచనాలు వింటున్నాను కదా, అయినా కోపం వచ్చిందే. ఒక్కొక్కసారి మనస్సు చాలా అలజడైపోయింది. గురుగారు చెప్తారు, మిమ్మల్ని మీరు తిట్టుకోకండి. అది స్థలం యొక్క ప్రభావం నుంచి ఒక్కొక్కసారి అలా అయిపోయింది. వింటున్నారు కదా? ఆర్ యు ఆల్ విత్ మీ? యా. సో ఒక స్వామీజీ ఆశ్రమానికి వచ్చారు, ఒక 75 ఏళ్ల స్వామీజీ. వచ్చి ఒక ఒక 2 మంత్స్, ఒక రెండు మాసాలు ఆశ్రమంలో ఉండి ఆయన ఒకరోజు ఎవరో ఒకరు గురుగారికి చెప్పారంట, ఆశ్రమం వాతావరణం చాలా అద్భుతంగా ఉంది గురూజీ. ఎంత సాత్వికమైన వాతావరణము, మనస్సు ఎక్కువ ప్రయత్నం చేయనక్కర్లే, మనస్సు అలాగే ప్రశాంతమైన స్థితికి వచ్చేస్తుంది. ఒకసారి ఎవరో సిటీలో ఉన్న ఒకరు ఆ స్వామీజీని మా ఇంటికి భోజనానికి రండి అని తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి రాత్రి వదిలేశారు. మళ్ళీ రాత్రి పూర్తి నిద్ర రాలేదు ఆయనకి. తల అంతా ఒక రకంగా వేడెక్కిపోయింది. రాత్రంతా కామము గురించే ఆలోచనలు స్వామీజీకి. అర్థమవుతుంది కదా? స్వామీజీ ఆయనకు పిచ్చకపోయింది. ఏం ఈ వయసులో, నాకు 75 సంవత్సరాల్లో నేను సన్యాసం వేరే తీసుకున్నాను, ఇప్పుడు నాకు కామం గురించి ఆలోచనలు వస్తున్నాయి, ఏంటిది అని చెప్పి ఆ తర్వాత గురూజీకి వెళ్ళి చెప్పారండి. ఏం గురూజీ ఇట్లా అయిపోయింది, ఎక్కడో బయట భోంచేసి ఉంటారు మీరు, అందుకే ఆ ప్రభావం మీ మీద కలిగి ఉండొచ్చు. సో ఇవన్నీ వస్తూ ఉంటాయి. మనస్సు అన్న తర్వాత ప్రపంచంలో ఉన్నప్పుడు లోభము అనే ఆలోచనలు వస్తుంటాయి, ఈర్ష్య వస్తుంది, మోహం వస్తుంది, కామం వస్తుంది, క్రోధం వస్తుంది. ఇవన్నీ మనము సాధనా పథంలో వచ్చిన తర్వాత మన ప్రశాంతమైన మనస్సుని అనుభవిస్తూ ఉంటాము కదా, ధ్యానం చేసినప్పుడు, సుదర్శన క్రియ చేసినప్పుడు. ఇవన్నీ మనకు వస్తే ఇది ఎందుకు వచ్చింది నాకు, అప్పుడు మన మనస్సుని మనం తిట్టుకోవడం మొదలెడతాం. ఇది రాకూడదు నాకు, ఏమీ రూల్ లేదు ఎక్కడ, ఇవన్నీ వస్తాయి. వస్తే పోతుంది, అదెందుకది. దాన్ని పట్టుకోకండి, అదే చెప్తున్నారు గురుగారు. దాన్ని పట్టుకోకండి, వస్తాయి పోతాయి ఇవన్నీ. అయితే ఇది ఎందుకు వచ్చింది, నా మనస్సు నేను పాపాత్ముణ్ణి అని ఆలోచించుకుని మనల్ని మనం తిట్టుకుంటూ, అప్పుడు మన పతనం ప్రారంభమవుతుంది. ఇది చెప్తున్నాను. కోపం అనేది వస్తుంది, దుఃఖం అనేది కలుగుతుంది, మోహం అనేది వస్తుంది, ఈర్ష్య వస్తుంది, ఇవన్నీ వస్తాయి జీవితంలో, లేదని కాదు. అయితే నా మనసులో ఎందుకు వచ్చింది, నేను సాధకుణ్ణి, రాకూడదు కదా నా మనసులో అంటే, ఓం నమః శివాయ. మనం ఇంకా ఎక్కువ ఎరుక ఎక్కువైపోయిన దానికి మనకు తెలుస్తుంది, ఎరుకే లేని వాడి పరిస్థితి ఏమిటి, అది వచ్చిపోతుంది అంతే. అర్థమవుతుంది కదా? సో అందుకే మనల్ని మనం తిట్టుకోనేది వద్దు. ఓకే. ఆ తర్వాత మనల్ని మనం తిట్టుకోవడం మొదలెట్టిన తర్వాత ఎదుట ఈ వేలు ఇక్కడ ఇల్లు ఇలా తిరిగింది, ఇలా తిరగడానికి పెద్ద టైం పట్టదు. అర్థమవుతుంది కదా? మనల్ని మనం తిట్టుకోవడం మొదలెట్టిన వాళ్ళు మెల్లిగా ఎదుటి వ్యక్తి వైపు వెళ్తుంది. అందుకే గురుగారు చెప్తారు, ఫస్ట్ మిమ్మల్ని మీరు ద్వేషించుకుంటారు, ఆ తర్వాత ఎదుటి వ్యక్తి మీద శురువు అవుతుంది. అప్పటికి మీ సాధన ఓం నమః శివాయ అయిపోతుంది, అక్కడికి జీరో అయిపోతుంది. సో మనస్సులో ఉండే ఆనందం మాయమైపోతుంది. ఓకే, ఇది చెప్తున్నా. సో నెక్స్ట్ ఇంకొక అద్భుతమైన సూత్రం చెప్తున్నా, ఏమంటే ఆత్మచిత్తం. కళ్ళు మూసుకునే ఆత్మ ఎక్కడుందో వెతుక్కోకండి, మీ మనస్సే ఆత్మ. ఇప్పుడు ఒక ఇంటిలో ఎంటర్ అవుతూనే హాల్లోకి ఎంటర్ అవుతాం అనుకోండి, రైట్ సైడ్లో ఏదో అగ్నిములో ఒక వంటిల్లు, లేకపోతే ఒక దేవుడి ఇల్లు, ఒక 3 బెడ్రూమ్లు, ఇవన్నీ ఒకే ఇంట్లో ఉన్నాయి కదా. సో ఆ ఒక్క రూమ్ని ఈ బెడ్రూమ్ అండి, గెస్ట్ బెడ్రూమ్ అండి, ఈ బెడ్రూమే సపరేట్గా ఉందా రోడ్లో? లేదు, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద హౌస్. ఆ ఇల్లు అదంతా కలిపి ఇల్లు అని చెప్తారు. అయితే ఆ ఇంట్లో ఇది బెడ్రూము, ఇది బాత్రూము, ఇది దేవుని ఇల్లు, ఇది వంటిల్లు అని చెప్తారు కదా. అలాగే
మన మనస్సు, మన ఆత్మలోనే ఈ డివిజన్స్ చేసుకున్నాం. మైండ్, మెమొరీ, ఇంటలెక్ట్, ఈగో, సెల్ఫ్, ఇవన్నీ ఈ విభాగాలన్నీ మనం చేసుకున్నాం తప్ప ఇవన్నీ ఆత్మ, అంతా ఆత్మే. మనసు కూడా ఆత్మే, మెమొరీ కూడా ఆత్మే. అర్థమవుతుంది కదా, అంతా ఒకటే. ఇక్కడ అదే ఆత్మ చిత్తం, ఆత్మ చిత్తం. మీ మనస్సును వదిలేసి బయట ఎక్కడో మీ ఆత్మని వెతకడానికి పోకండి. ఈ మనస్సు కూడా పరమాత్మకే చేరింది. దీంట్లో రకరకాలైన అలజడి వస్తుంటాయి, పోతుంటాయి. వింటున్నారా? ఆర్ విత్ మీ? యా. సో ఇవన్నీ ఒక లీలలాగా. ఇప్పుడు పురాణం, ఎన్నో కథలు చదువుతాం. లక్ష్మీ సరస్వతి కొట్లాడుకున్నారు, వాళ్ళిద్దరూ కోపగించుకున్నారు. అర్థమవుతుంది కదా, ఇవన్నీ మనం చూసాం. మనము దేవుళ్ళని కూడా వదలలేదు, వాళ్ళకు కూడా ఈ రాగద్వేషాలు అంటగట్టేసామని చెప్తున్నాం గురుగారు. దేవుళ్ళకి కూడా అంటే పురాణాల్లో ఇవన్నీ వస్తాయి. ఓకే. సో అలాగే గురుగ్రహానికి, చంద్రగ్రహానికి వాళ్లకు గొడవలైనాయని చెప్పి, ఇది పైనికి కనబడే కథ. కాస్త లోపలికి వెళ్ళి చూస్తే చంద్రుడు అంటే మనస్సు, గురువు అంటే జ్ఞానం. మనసు ఒకవైపు లాగితే జ్ఞానం ఒకవైపు లాగుతుంది. మనసు ఒకటి చెప్తే జ్ఞానం ఇంకోటి చెప్తుంది. అందుకే ఈ సూత్రం చాలా ముఖ్యం. ఆత్మ చిత్తం. ఓకే. ఒకే ఆకాశంలో పగలు అవుతుంది, రాత్రి అవుతుంది, మేఘాలు వస్తాయి. ఓకే. రెయిన్బో కూడా వస్తుంది, ఇంద్రధనుస్సు కూడా వస్తుంది అక్కడ. ఇవన్నీ బయట ఆకాశంలో ఎలా వస్తున్నాయో కళ్ళు మూసుకుంటే లోపల చిదాకాశం ఉంది. వింటున్నారా? బయట ఆకాశం, లోపల కూడా, లోపల ఒక ఆకాశం ఉంది, చిదాకాశం. ఆ చిదాకాశంలో కోపమనే మేఘం వస్తూ ఉంది, దుఃఖమనే మేఘం వస్తూ ఉంది, ఈర్ష్య అనే మేఘాలు వస్తున్నాయి, పోతున్నాయి. బయట ఆకాశంలో ఎలా వేరు వేరు రకాలుగా వర్షం పడుస్తుంది, ఎండ వస్తుంది, వాన, ఇవన్నీ వస్తాయి కదా. అలాగే ఎన్నోసార్లు కోపం వచ్చింది, ఎప్పుడైనా అదే అలాగే ఉండిపోయిందా సంవత్సరం కొద్దీ? లేదు. నెత్తికెక్కిన కోపం నెమ్మదిగా దిగేస్తుంది. అలాగే అసూయ వచ్చింది, పోయింది, అది కూడా. ఇవన్నీ ఎక్కడ జరుగుతుంది? మనసు లోపల, ఆ మనసులోనే జరుగుతుంది కదా. సో ఆకాశంలో ఎంత మేఘాలు వచ్చినా కూడా ఆ ఆకాశానికి ఏదన్నా మలినం అంటుకుంటుందా? మలినం అంటుకుంటుందా? లేదు. అలాగే మన లోపల రకరకాలైన భావోద్వేగాలు వచ్చినా కూడా లోపల ఉన్న చైతన్యము మన ఆత్మకు ఏమీ అంటుకోదు. దురాత్మ అనేది ఉండదు. అందుకే ఆత్మచిత్తం అని చెప్తాం. ఇప్పుడు సినిమాకి పోతాం, సినిమాలో ఆ తెల్లటి స్క్రీన్ ముఖ్యమా, దానిపైన పడేటి బొమ్మలు ముఖ్యమా? స్క్రీన్ ఉంటే కదా బొమ్మలు. బొమ్మలు శాశ్వతమా, స్క్రీన్ శాశ్వతమా? స్క్రీనే శాశ్వతం. తెల్లటి స్క్రీన్ ఒకటి ఉంటుంది అక్కడ, అంటే మనం థియేటర్లో నేను చెప్పేది. ఆ స్క్రీన్ పైన, అలా మనస్సు అనే స్క్రీన్ పైన ఎన్నో బొమ్మలు వచ్చిపోతూ ఉంటాయి. ఇవన్నీ అది చెప్తున్నారు. అందుకే ప్రతిరోజు సాధన చేయాలి. ఎందుకు చేయాలి? ప్రతిరోజు మన 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 తల్లో ఎన్నో లక్షల కోట్ల కొద్దీ అణువులు డ్యూటీకి వస్తాయి. ఈ రోజు వచ్చిన అణువులు ఇంకో సంవత్సరం దాకా రాదు. ఆ రోజు వచ్చిన అణువులకి మనం ఎడ్యుకేట్ చేయాలి, సాధన చేసి. ఆ రోజు జపము ఏమి మెడిటేషన్ చేస్తే ఆ అణువులు సంస్కరించబడతాయి, మళ్ళీ వెళ్ళిపోతాయి. రేపు కొత్త అణువులు వస్తాయి, దాన్ని కూడా ట్రైన్ చేయాలి. అందుకే ఒక్కరోజు కూడా సాధన ఎందుకు తప్పించకూడదంటే, ఒకరోజు తప్పిస్తే ఒక సెట్ ఆఫ్ అణువులు ఉన్నాయి చూడండి, అది వచ్చి వెళ్ళిపోతాయి. ఎలాగంటే ఒక ఫ్యాక్టరీలో అందరికీ ట్రైనింగ్ ఇవ్వాలి. 1000 మంది ఉంటే 1000 మందికి ట్రైనింగ్ ఇస్తారు ఒక ఫ్యాక్టరీలో. ఒక్కొక్కరు ఒక్కో షిఫ్ట్లో వచ్చి పనిచేస్తూ పోతూ ఉంటారు. అలాగే మన మనసులో కూడా చాలా ఒక్కొక్క షిఫ్ట్ వారి వచ్చి పనిచేసిపోతూ ఉంటారు. అందుకే ప్రతిరోజు తప్పకుండా మనం దాన్ని సంస్కరించాలి. ప్రతి ఒక్క అణువుని సంస్కరించాలి. అందుకే ఓకే, ఇది చెప్తున్నాడు గురువుగారు. నెక్స్ట్ సూత్రం, కాలాదీనాం తత్వానాం అవివేకో మాయా. మన జీవితంలో జరిగే సంఘటనలన్నీ కాలం యొక్క ప్రభావం నుంచి జరుగుతోంది, ప్రకృతి యొక్క ప్రభావం నుంచి జరుగుతోంది. ఆ దృష్టిలో నుంచి చూడండి. వింటున్నారా? రియల్ విత్ మీ? యా. ఆ దృష్టిలో నుంచి చూడండి. అందుకే జ్యోతిష్యం అనేది వచ్చింది. జ్యోతిష్యం ఎందుకు వచ్చింది? ఏదైనా ఒక సంఘటనని నేను చేశాను,
లేకపోతే వాళ్ళు చేశారు ఇంకోటి చేశారు అని వాళ్ళ తలకు రుద్దేదానికన్నా ఈ మొమెంట్ అట్లా వచ్చింది, పరిస్థితి అట్లా ఉంది, గ్రహాల ప్రభావం నుంచి అలా అయింది. ఇంకొక వ్యక్తిని తిట్టేదానికన్నా గ్రహాలను తిట్టాలి. దాన్ని గ్రహాల పైన వేసేయడం, లేకపోతే ఆ టైం పైన వేసేయడం. అర్థమవుతుందా? లేకపోతే ఏమవుతుంది, ఎంతమందిని దూషిస్తామండి మన జీవితంలో జరిగేటువంటి ప్రతి ఒక్క పరిస్థితిని కూడా ఎంతమందిని తిడుతూ పోతూ ఉంటాం జీవితంలో. అందుకే గురుగారు ఏం చెప్తారంటే మనుషుల పైన వైకండి, గ్రహాలు ఆ టైం అలా ఉంది, ఆ టైం కదా చెలిగిపోతుంది. మనం ఏం చేయాలి? దాన్ని తట్టుకోవాలంటే మన వైబ్రేషన్ మార్చుకోవాలి. దానికి ధ్యానం చేయండి, జపం చేయండి. ఆ? మన తలలో కోట్యాంతర అణువులు ఉన్న దాన్ని శిక్షితులుగా దాన్ని సంస్కరించాలి మనము. ఎందుకంటే మన శరీరం అనేది మామూలుగా కాదు. ఇది పురుషుడు అంటారు. పురుషుడు అంటే మగవాడని కాదు అర్థం. ఆడవాళ్ళకు కూడా ఆ శరీరాన్ని పురుషుడు అని పిలుస్తారు. పుర అంటే ఒక 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 సిటీ లాగా మన శరీరం. ఒక షే దీంట్లో ఒక సిటీ లాగా మన శరీరం. అర్థమవుతుంది కదా? ఎన్నో కోట్ల కొద్ది సూక్ష్మజీవులు ఉన్నాయి ఈ శరీరంలో. అక్కడ ఒక పెద్ద ఒక సిస్టమే జరుగుతుంది. వాటర్ డిపార్ట్మెంట్, ఫుడ్ డిపార్ట్మెంట్, ఏం కావాలో అన్నీ జరుగుతూ ఉంటుంది శరీరంలో. అర్థమవుతుంది కదా? సో మనకు తెలియకుండా మన చైతన్యంలో ప్రతిరోజు ఏమేమో జరుగుతూ ఉంటుంది. దీనికి ఏమంటారంటే కళ, కాష్ట, కాల అంటారు. 5 తత్వాలు పనిచేస్తూ ఉంటుంది మన పైన. అగ్నితత్వము, వాయుతత్వము, జలతత్వము, ఇవన్నీ అష్టావకర గీతలో మీరు పోతే నా పృథ్వీ నా జలం వాయుర్ నా అగ్నిర్నేంద్రో నపమాన ఏషాం సాక్షిణమాత్మానం చిద్రూపం విద్యుముక్తి. అక్కడ ఒక శ్లోకంలో చెప్తాడు. కోపం వచ్చిందా నీకు? అగ్నితత్వం వచ్చింది వాతావరణంలో, అందుకే కోపం వచ్చింది. ఉం? ఉన్నట్టుంటే గొడవలు స్టార్ట్ అయిపోతుంది. బాగా కూర్చోంటారు అక్కడే, ఉన్నట్టుంటే మొదలైపోతుంది. ఎందుకంటే ఆ వాతావరణంలో అగ్నితత్వం పనిచేస్తుంది అక్కడ. ఓకే, వాయుతత్వం వచ్చింది అనుకోండి వాతావరణంలో, అప్పుడు మన శరీరం పైన కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది తత్వజ్ఞానాలకి త్వరగా తెలిసిపోతుంది అంటారు గురువుగారు. ఎవరు అన్ని సాక్షిభావంతో గమనిస్తుంటారు వాళ్ళకి తెలిసిపోతుంది, ఓ ఇప్పుడు గొడవ జరిగే పరిస్థితి ఉంది. మీకు ఒక విషయం చెప్తానండి, ఒక చిన్న గురు స్టోరీ. ఆ, ఒకసారి ఎక్కడో అనంతపూర్కి వచ్చారు గురుగారు. అనంతపూర్కి వచ్చి కొంతమంది నాయకుల్ని మీట్ చేశారు అక్కడ లోకల్. మీట్ చేసి చెప్పారు, రాబోయే కాలంలో మీ ఆంధ్రప్రదేశ్లో రక్త ప్రవాహం జరుగుతుంది, కొట్టుకు చచ్చిపోతారు చాలామంది, మీరందరూ కాస్త ఇది మార్చాలి పరిస్థితి అని చెప్పారు గురువుగారు. ఎప్పుడు ఏమని అడగండి, ఆ మూమెంట్ అప్పుడు జరిగింది. ఒక 4-5 సంవత్సరాలు ఉమ్, చాలా మందిని ఇచ్చేశారు అప్పుడు. అర్థమైంది కదా? ఇది తత్వజ్ఞానికి తెలిసిపోతుంది మొదలే. అది అందుకే ఎగ్జాంపుల్ చెప్పాను నేను. వాయుతత్వం ప్రభావంగా ఉందనుకోండి వాతావరణంలో, అప్పుడు ఏం చేస్తాం, మన శరీరంలో వాయుతత్వం ఎక్కువైంది అనుకోండి, ఎక్కడ కూర్చున్నామో అక్కడ కూర్చాము, లేచి నిలబడతాం, మళ్ళీ ఇంకో సీట్లో కూర్చుంటాం, ఆ తర్వాత ఇంకో సీట్లో కూర్చుంటాం, అక్కడ తబలా కొడుతూ ఉంటాడు, కాళ్ళు ఇలా కదుపుతూ ఉంటారు, శరీరం అంతా ఫుల్. అది ఉమ్, వాయుతత్వం. పిత్తం ఎక్కువైపోతే ఏమవుతుంది, విపరీతమైన ఆలోచన. ఆ? పనికిరాందంత. ఇప్పుడు ఇంటి నుంచి మ్, మగవాళ్ళు ఎవరైనా బయట పోయి ఉంటే, మా ఆయన ఇంకా రాలేదు టైంలో, యాక్సిడెంట్ ఏమన్నా అయిపోయిందేమో, ఇలాంటి పనికిరాని ఆలోచనలన్నీ ఇది ఇటువంటి ఆలోచనలు కూడా వస్తాయని చెప్తుంది. ఆ? ఆ తర్వాత ఇలా నేను ఆలోచించక ఉండాల్సింది అని మనల్ని మనం తిట్టుకోవడము, ఇవన్నీ అవివేకము. అందుకే చెప్తున్నాను, కళాదీనాం తత్వానాం అవివేకో మాయా. అది ఇదన్నీ అవివేకము, మాయా. ఓకే, అందుకే ఏం చెప్తున్నారు గురుగారు, ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఎవరో ఒక వ్యక్తి బాధ్యత అని చెప్పేదానికన్నా దూరంగా ఉండే గ్రహముల పైన, నక్షత్రముల పైన ఆ బాధ్యత వేసేద్దాం. మనలో శక్తి ఉంటే మనమే బాధ్యత తీసుకోవచ్చు. అయితే ఇంకొకరితో గొడవ పడడము, ఇంకొకరిని ద్వేషించడము, ఇది నాకు మంచి టైం వస్తుంది అని కూడా కూర్చోకండి, మీ పని మీరు చేసుకుంటూ పోండి. అది కూడా చెప్తున్నారు గురుగారు. ఆయన ఏది వదలడు ఆయన. నాకు మంచి టైం వస్తుంది, అప్పుడు దాకా ఇంట్లో నేను కూర్చుంటాను, నథింగ్ డూయింగ్. గురుగారు, నీ పని నువ్వు చేసుకుంటూ పో. అర్థమవుతుంది కదా? ఇది చెప్తున్నాను. సో అందుకే ఏదైనా ఒక సంఘటన జరగాలంటే చాలా, ఇప్పుడు ఒక ఈవెంట్ జరగాలంటే ఒక వ్యక్తి ప్రయత్నం నుంచి జరిగేది కాదు.
దాని వెనకాల 5-6 ఉంటుంది. ఆ టైంకి ఆ కర్మ ప్లాన్ అయి ఉండాలి. ఎవరెవరు వచ్చి దాంట్లో పని చేయాలి అది కూడా ప్లాన్ కావాలి. ఎలా జరగాలి అది కూడా ప్లాన్ అయి ఉంటుంది సూక్ష్మంలో. అర్థమవుతుంది కదా. ఒక ఈవెంట్ జరగాలంటే ఒక వ్యక్తి నుంచి ఏది కాదు. దాని వెనకాల సూక్ష్మంలో చాలా రేపు వచ్చే ఇంకొక సూత్రం వస్తుంది. ఆ సూత్రం వింటే మీరు "హే ఓం నమ శివాయ, ఏం ఇలా జరుగుతుందా" అని అనుకుంటారు మనం. జాగ్రత్త ద్వితీయ కరహ అని ఒక సూత్రం చెప్తారు గురుగారు. ఇప్పుడు ఏం జరిగిందో ఇది రీప్లే, ఆల్రెడీ సూక్ష్మంలో ఇది అయిపోయింది అని చెప్తారు దాన్ని. అది నెక్స్ట్ రేపు ఎల్లుండిలో వస్తుంది అది సూత్రం అది. ఓం నమ శివాయ. సో అందుకే ఈ ప్రపంచం ఏది సింపుల్గా లేదండి. సూక్ష్మంలో చాలా నిగూఢంగా ఉంది. చాలా క్లిష్టంగా ఉంది. దీన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇక్కడ ఏది తిన్నగా లేదు. అంతా జటిలంగా ఉంది. ఓకే. సో అది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఏదన్నా ఒక ఈవెంట్ జరగాలంటే దాని వెనకాల చాలా సూక్ష్మంలో ప్లానింగ్ చాలా ఉంటుంది. చాలా ఉంటుంది. సో దాని నుంచి ఒక ఒక ఈవెంట్ సక్సెస్ అయింది లేకపోతే ఫెయిల్యూర్ అయింది, దానికి మన ప్రయత్నం ఒకటే. బట్ దాని వెనకాల జరగాలంటే ఏదో పెద్ద పెద్ద శక్తి పనిచేస్తుంది దాని వెనకాల. ఇది తెలుసుకోవడం. కాలాదీనాం తత్వానాం అవివేకో మాయ. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మాయ అంటే డబ్బులు బాగా కూడిపెట్టుకోవడం. డబ్బులు కావాలి జీవితంలో, లేదని కాదు. అయితే అదే కాదు అని చెప్తున్నారు గురుగారు. చాలా వయసు అయిపోయిన ఒక మహిళ 100 రూపాయలు చిల్లర చేసుకుని ప్రతిరోజు ఒక్కొక్క రూపాయే ఎంచుకుంటూ ఉందాం. అంటే నా దగ్గర ఈ డబ్బు ఉంది అని తృప్తి తృప్తి పడడం. అలాగే ఇంకొక పెద్ద బిజినెస్ మ్యాన్ ఇంట్లో అతను బాగా సంపాదించాడు. ఉండే డబ్బంతా బంగారంగా మార్చేసి, అంటే ఇంట్లో భూగృహంలో పెట్టాడు అతను. బంగారు ఇటుకల్లాగా జ్యువెలరీ, బంగారు నాణ్యాలు ఇవన్నీ చేసి పెట్టేసి అతనికి 4-5 కొడుకులు. వాళ్ళందరూ పడుకున్న తర్వాత రాత్రి 12కో 1 గంటకో భూగృహం లోపలికి పోయి అవన్నీ నాణ్యాలన్నీ లెక్క పెట్టుకుని ఆ బంగారు ఇటుకలన్నీ చూసుకుని ఆ తర్వాత వచ్చి పై పడుకుని నిద్రపోయేవాడు అతను. అప్పుడు సంతృప్తి. అంటే అతని ప్రాణం ఎక్కడుంది? భూగృహంలో ఉంది. అర్థమవుతుంది కదా. ఇది చెప్తున్నారు గురుగారు. అయితే ఇంకేం అతను ఒక చివరి దశకు వచ్చేశాడు. బెడ్ పైన పడుకుని ఉన్నాడు. అప్పుడు కొడుకు వచ్చి చెప్పాడు, నాన్న, నువ్వు ఇన్ని రోజులు భూగృహంలోకి వెళ్ళి ఈ ఇవన్నీ చేస్తున్నావు కదా, నీ బంగారు ఇవన్నీ అవన్నీ మార్చేశాను, విత్తిలుగా మార్చేశాను. దాన్ని అన్ని ఎప్పుడో మేమంతా పంచుకునేసాం అన్న తమ్ముళ్ళు అని చెప్పి. అప్పుడు దాకా అతను ఎంచుకుంది ప్రతిరోజు చూస్తుండింది అంతా విత్తిలిది. అప్పుడు ఇంకా 5 రోజులు ఉండే ప్రాణం ఆ రోజే పోయింది అని చెప్తున్నారు గురువుగారు. అంటే ప్రాణం దేని మీద పెట్టుకున్నాడంటే, సో ఇది చందమామ కథల గురించి చెప్తున్నారు గురుగారు. అంటే ఒక మహారాజు, అతని ప్రాణం ఎక్కడుంది? సప్త సముద్రాల అవతల ఒక మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు పైన ఒక పంజరం, దాని లోపల ఒక చిలక. ఇవన్నీ విన్నాం కదా మనం చిన్నప్పుడు. ఆ? సో చాలా మంది వాళ్ళ ప్రాణాలని, ఓకే, ఆ ఆ చిలక గొంతు నులివేస్తే వీడు చచ్చిపోతాడు. ఇక్కడ మనం చూసి ఉంటాం అది, ఆ సినిమా. ఆ చిలక కాలు తిప్పేస్తే వీడి కాలు పడిపోతుంది. ఇంకొక కాలు తిప్పితే ఇంకో కాలు పడిపోతుంది. ఇవన్నీ చూసుంటాం మనం. సో వాళ్ళ ప్రాణాలన్నీ దాంట్లో పెట్టుకున్నారు. అది గురుగారు ఏం చెప్తారంటే, అలా దాంట్లో దీంట్లో పెట్టుకునే జీవితాన్ని వ్యర్థం చేసుకోకండి. ఆత్మచిత్తం, మీరు పరమాత్మ స్వరూపులే అయి ఉన్నారు. అది మీకు తెలియదు అని చెప్తున్నారు గురుగారు. మీరందరూ పరమాత్మ స్వరూపులే అయి ఉన్నారు. ఎక్కడో దేవస్థానంలో అక్కడ ఇక్కడ వెళ్ళి మీరు గంటల కొద్దీ గడపండి, వద్దని చెప్పట్లేదు. అయితే మీరు ఎక్కడున్నారో అక్కడే కళ్ళు మూసుకొని కూర్చోండి, అక్కడే ఉన్నాడు పరమాత్ముడు. మీ శరీరము, మీ ఆత్మ అంత పరమాత్మతో చేయబడి ఉంది. ఈ మీరు చుట్టూ చూస్తున్న అంత పరమాత్మే చూసేదంతా. మీ ఎదుట ఉన్న వ్యక్తులు, మనుషులు అందరూ పరమాత్మ స్వరూపాలే. ఆ తర్వాత ఈ రాగద్వేషాలు, అసూయము, తర్వాత కోపము, దుఃఖము కూడా పరమాత్మే చేశాడు దీన్నన్నీ. దీని నుంచి మనమేమో నేర్చుకోవాలని. ఇది తెలుసుకుంటే అది వివేకము, లేకపోతే అవివేకము. ఇది తెలుసుకోండి అని చెప్పారు. సో ఇక్కడికి ఈరోజు ఆ, సో 2వ అధ్యాయం కంప్లీట్ అయింది. ఇంతకుముందు శాంభవోపాయం అయింది కదా, ఇప్పుడు శాక్తోపాయం కంప్లీట్ అయింది. రేపటి నుంచి మనం అణువోపాయం చూద్దాం అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.
ఓం నమ శివాయ. జై గురుదేవ్.